నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి. మీకు ఈ స్టోరీ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ ఛానల్ పెట్టి రేపటికి 1 మంత్ అవుతుంది. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ ఫిల్ కాలేదు. చాలామంది చూస్తున్నారు, వింటున్నారు కదా! ఇప్పుడు నా ఛానల్ పెట్టి 1 మంత్ అయిన సందర్భంగా ఆ సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూడండి ప్లీజ్. రేపటి నుండి నిన్నే ప్రేమిస్తా స్టోరీ డైలీ 2 అప్డేట్స్ ఇవ్వడానికి చూస్తున్నాను. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు ఈగోతో ముసుగులో గుద్దులాట వల్ల ఎదుటివాళ్ళు తనకు తగ్గట్టుగా ఇలా అంటే ఏంటని ఆలోచిస్తున్నారే తప్ప దానికి బదులుగా తనే ముందుకు వెళ్ళి ఓపెన్ అవుతే ఏంటని మాత్రం ఆలోచించని విజయ్ స్వప్నికల వింత ప్రేమగాథ ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. అది సిటీలోనే చాలా పెద్ద షోరూమ్. మహేష్కి ఫోన్ చేసిన విజయ్, ఒరేయ్, నువ్వు చెప్పిన షాప్ దగ్గరే ఉన్నాం, ఇంతకీ నువ్వెక్కడున్నావు అని అడిగాడు విజయ్. నువ్వు కారు దిగి ఒక అడుగు ముందుకు పోయి నేను కనపడతాను చూడు అని అన్నాడు మహేష్. ఇద్దరు కారు దిగిన తర్వాత వ్యాలెట్ పార్కింగ్ ఉండడంతో కీస్ అక్కడ ఉన్న గేట్ కీపర్కి ఇచ్చాడు విజయ్. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. బట్టల షాప్ ముందు ఎందుకు ఆపుతారు, కొనడానికి అని వెటకారంగా అన్నాడు విజయ్. ఓ అవునా, నేను మాత్రం ఉతకడానికి అన్నానా అని కస్సుమని సమాధానం చెప్పింది స్వప్నిక. "హ్మ్, మాటలకేం తక్కువ లేదు, మూలన కూర్చొని ఏడడం తప్ప ఎదిరించాలని మాత్రం తెలియదు" అని చిన్నగా అన్నాడు విజయ్. ఆమె కోపంగా ఇంకేదో అనబోగా ఇంతలో అక్కడికి మహేష్ వచ్చి, హాయ్ చెల్లెమ్మ, బాగున్నావా? ఏంట్రా విజయ్ ఇంత లేటు అని పలకరించాడు మహేష్. గూగుల్ మ్యాప్స్ చూస్తూ ఈ సందులు గొంతులు తిరిగి అడ్రస్ చేరుకునేసరికి ఇంత టైం పట్టింది అని చిరాగ్గా మొహం పెట్టాడు విజయ్. హాయిగా డ్రైవర్ని తీసుకొని రాకుండా ఇంత ఇబ్బంది ఎందుకురా అని అన్నాడు మహేష్. ఆ డ్రైవర్కి తెలియాలా మన భాగవతం అంతా అని చిరాగ్గా అన్నాడు విజయ్. ఓ అర్థమైందిలే, అయితే ఈ కష్టాలు తప్పవు అని గొనిగాడు మహేష్. ఈ షాప్ ఏంట్రా ఇంత పెద్దగా ఉంది అని అడిగాడు విజయ్. ఎప్పుడు అత్తయ్య వాళ్ళు ఇక్కడికే వస్తారా, వాళ్ళతో పాటు నేను కూడా వస్తాననుకో అని అన్నాడు మహేష్. ముగ్గురు షాపులో అడుగు పెట్టగానే, మహేష్ గారు నమస్కారం, మొన్ననే రమేష్ గారి అబ్బాయి పెళ్ళి అయిందని విన్నాం, పెళ్ళికి బట్టలు కొనకుండా మాకు అన్యాయం చేశారు సార్ అని షాపు వాడు బాధపడుతూ అన్నాడు. ఏం పర్వాలేదు, ఇదిగో ఇప్పుడొచ్చారు, ఈయనే మా మామగారి అబ్బాయి విజయ్ అని చెప్పాడు మహేష్. అవునా విజయ్ సార్, నమస్కారం. మేడం గారు నమస్కారం. మీ పెళ్ళి చాలా సింపుల్గా చేసుకుని మాకు అన్యాయం చేశారు, ఇప్పుడు వచ్చారు కాబట్టి నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి మీరు అని 32 పళ్ళు కనపడేలా నవ్వాడు ఆ షాపు ఓనర్. మీరేం కంగారు పడకండి సార్, ఖచ్చితంగా 6 నెలల తర్వాత మీకు తప్పకుండా న్యాయం చేస్తాడు అని అంది స్వప్నిక చిన్నగా. ఏంటి 6 నెలల తర్వాత ఏముంది సార్ అని ఆశగా అడిగాడు ప్రొపరేటర్. ఏముందా, మా బావగాడి పెళ్ళుందిలే అని సీరియస్గా చెప్పాడు విజయ్. అదేంట్రా మామ అలా అనేసావు అని బిక్కముఖం పెట్టాడు మహేష్. సరేరా విజయ్, మీరు ఇక్కడ పని అయ్యాక నాకు ఫోన్ చేయండి, చిన్న పని ఉంది నాకు ఈ పక్కనే, అక్కడి వరకు వెళ్ళొస్తాను అని చెప్పి మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన ఆ ఇద్దరిని చూసిన సేల్స్ గర్ల్ స్వప్నికను చూసి ఏం కావాలో చెప్పమంది. విజయ్ కూడా ఆమెతో రావడంతో అందరి చూపులు అతని మీదే ఉన్నాయి. మగవాళ్ళలో కూడా ఇంత అందంగా ఉంటారా అని చూస్తూ ఉన్న వాళ్ళని చూసిన స్వప్నిక ప్రతిసారి తనని చూస్తారని కొంచెం గర్వంగా ఉండేది. ఈసారి విజయ్ని చూసేసరికి ఆమెకు ఎక్కడో కాలింది. మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని మెల్లిగా కోపంగా అంది స్వప్నిక. అదేంటి సెలక్షన్ చేయడానికి అని ఆశ్చర్యంగా అన్నాడు విజయ్. అబ్బా మీరిక్కడి నుంచి వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. చూడండి అందరూ మిమ్మల్ని మింగేసేలా ఎలా చూస్తున్నారో అని పళ్ళు బిగబట్టి అంది స్వప్నిక. అందరూ నన్ను చూస్తున్నారని జెలసినా లేక నిన్ను చూడటం లేదని ఏడుపా అని కళ్ళెగరేస్తూ అడిగాడు విజయ్. సరే నాకేంటి, ఇక్కడే ఉండండి అని చెప్పి సేల్స్ గర్ల్ వైపు తిరిగిన స్వప్నిక, అదిగో అక్కడ ఎల్లో సారీకి మెరూన్ బార్డర్ ఉంది చూడు, ఒకసారి చూపించది అని అడిగింది స్వప్నిక. అలా ఆమె ఒక 3-4 చీరలు తీసుకోగా వాటితో పాటు మరో 20 డబ్బాలు తీసి మొత్తం కారులో పెట్టించాడు ప్రొపరేటర్. బిల్లు చూసిన స్వప్నిక నోరు తెరిచి ఏంటి ఇంత అని ఆశ్చర్యంగా అడిగింది. పర్వాలేదు కానీ ఇక్కడ లంచ్ చేసి ఆఫీస్కి వెళ్దామా అని అడిగాడు విజయ్. ఆఫీస్కి వెళ్ళడం కుదరదు నాకు అని అంది స్వప్నిక. ఏ ఎందుకని అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్.
నేను ఆఫీస్‌కి ఇలాంటి డ్రెసెస్ వేసుకొని రాను బాబు అని అనడంతో ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు విజయ్. అతని చూపులను అర్థం చేసుకున్న స్వప్నిక అంటే నాకు ఆఫీస్‌కి సారీయే కంఫర్ట్‌గా ఉంటుంది. ఓ పని చేద్దాం. ఇదే షాప్‌లో టైలర్ ఉన్నాడు. బ్లౌజ్ మెజర్‌మెంట్స్ ఇచ్చేసేయి. మనం లంచ్ అయ్యి వచ్చేసరికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది అని ఒక బాక్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు విజయ్. ఆ బాక్స్‌ను పట్టుకున్న స్వప్నిక సేల్స్ గర్ల్‌తో తన బ్లౌజ్ మెజర్‌మెంట్స్ ఇవ్వడానికి వెళ్ళగా అప్పుడే విజయ్ మహేష్‌కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న మంచి రెస్టారెంట్ గురించి కనుక్కున్నాడు. ఆ రెస్టారెంట్‌కి వెళ్ళిన ఇద్దరు ఒక కార్నర్ సీట్ దగ్గర కూర్చున్నారు. అప్పుడే విజయ్ వాష్‌రూమ్‌కి వెళ్ళగా స్వప్నిక ఎటో చూస్తూ కూర్చుంది. ఇంతలో విజయ్ బయటకు వెళ్ళేసరికి వెయిటర్ స్వప్నికతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. అది చూసిన విజయ్ వెనక్కి తప్పుకోగా ఆ అద్దంలో ఒకడు కనపడ్డాడు. అతని వైపు చూసిన స్వప్నిక భయంగా కళ్ళు తెరిచింది. ఆమె వాణ్ణి చూడగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడతను. అది చూసిన విజయ్ వాణ్ణి గుర్తుపట్టాడు. ఆ రోజు రెస్టారెంట్‌లో స్వప్నికను బెదిరించిన అతను. ఒక్కసారి చూస్తే దేన్ని మర్చిపోడు విజయ్. స్వప్నికతో మాట్లాడిన వెయిటర్ తన వైపు రావడం చూసి విజయ్, ఇందాక ఆ మేడంతో ఏం మాట్లాడావు అని అడిగాడు విజయ్. అతనెవరో తెలియదు నాకు. నన్ను ఆ మేడం దగ్గరికి వెళ్ళి అతని వైపు చూపించమని చెప్పమన్నాడు సార్ అని అన్నాడు వెయిటర్. ఏమీ తెలియనట్టు వచ్చి స్వప్నిక ఎదురుగా కూర్చున్న విజయ్, ఏంటి మెనూ చూసావా లేదా అని అడిగాడు. ఆమె ఉలికిపడి ఏంటి అని అడిగింది. మెనూ చూసావా లేదా అని మళ్ళీ అన్నాడు విజయ్. లేదు, మీరొస్తే చెప్తామని ఆగాను అని నీరసంగా చెప్పింది. ఎందుకో ఆమె గొంతులో భయం కొట్టొచ్చినట్టు వినిపించడంతో టేబుల్పై ఉన్న స్వప్నిక చెయ్యి పైన తన చెయ్యి వేసిన విజయ్ ఆ చేతిని అనుకోకుండా గట్టిగా పట్టుకుంది స్వప్నిక. చెమటలు పట్టి చల్లబడిన ఆమె చేతిని చూసిన విజయ్, ఏసీ రూమ్లో ఇన్ని చెమటలా? ఇంతకీ ఎవడువాడు? అయినా అడిగినా చెప్పదు కదా. స్వప్నికని అడగడం కట్టే తనే తెలుసుకోవాలి అని మనసులో అనుకున్నాడు విజయ్. ఇంతలో శ్రీవాడు వచ్చి ఆర్డర్ కోసం నిలబడ్డాడు. విజయ్ చెప్పేశాడు. ఇద్దరి మాటలు ముందుకు సాగడం లేదు. ఏదో ఒకటి మాట్లాడించాలని అనుకున్న విజయ్, స్వప్నిక మీ అమ్మ నాన్న ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు అని అంటున్న అతని మాటలు మధ్యలోనే కట్ చేస్తూ, నాకెవరు లేరు, ఈ మధ్య మా నాన్నగారు ఎక్కడికో వెళ్ళిపోయారు అని మెల్లిగా చెప్పింది స్వప్నిక. మరి నాన్నగారిని వెతికించడానికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా లేదా అని అడిగాడు విజయ్. పోలీసులు అనగానే వెంటనే కంగారు పడిన స్వప్నిక, వద్దొద్దు, పోలీసుల అవసరం లేదు, ఆయనే తిరిగి వస్తారు అని అంది స్వప్నిక. ఆమె కంగారు చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు విజయ్. ఇంతలో కాశీ ఫోన్ చేసి, సార్ జీవా ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, కానీ సంతానం లైన్లోకి వచ్చాడు సార్, మీకు వీలైతే కలుస్తానని అంటున్నాడు, అతను సిటీలోనే ఉన్నాడంట అని అన్నాడు. ఓకే, బట్ ఎక్కడా అని అడిగాడు విజయ్. మన ఆఫీస్లో అయితే కష్టం సార్, వేరే ఎక్కడైనా కలవడానికి ట్రై చేయాలి అని అన్న కాశీ మాటలకు, సరే ఎక్కడో అరేంజ్ చేయి, తర్వాత నాకు ఫోన్ చేయి అని అన్నాడు విజయ్. ఆ ఏరియా మొత్తం స్లమ్ ఏరియాలో ఉంది. రోడ్డుకు పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉన్న గల్లీలోకి వెళ్తే ఒక ఫ్లైఓవర్ కనపడుతుంది. ఆ బ్రిడ్జ్ కింద ఓవైపు చేపలు, మరోవైపు రొయ్యలు అమ్మే షాపులు 2 ఉంటే ఎదురెదురుగా 4 మటన్ షాప్స్ ఉండగా మరో 4 చికెన్ షాప్స్ కూడా ఉన్నాయి అక్కడ. నాన్ వెజిటేరియన్స్కి ఖచ్చితంగా కళ్ళు చెదిరిపోతాయి అక్కడికి వెళ్తే. ఆ రోజు ఏం వండాలో, అసలు పెళ్ళం ఏం కొనుక్కురమ్మని పంపించిందో కూడా మర్చిపోయేలా ఉన్నాయి అన్ని షాపులు. ఓ పక్కన ఇద్దరు భార్యాభర్తలు ఆ ఇనుప వస్తువులను తయారు చేస్తూ ఉంటే ఆ శబ్దం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కర్ణ కఠోరంగా వినిపిస్తుంది. అక్కడ అమ్ముతున్న వాళ్ళ ముఖాలు చూస్తే 2,000కు చెయ్యి, 5,000కు కాళ్ళు, 10,000కు ఏకంగా తలే తీసేవాళ్ళలాగా క్రూరంగా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైనా ఒక్క ఫోన్ కాల్తో సాల్తీలను లేపాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఈ గల్లీనే. పెద్ద పెద్ద మాఫియాలకు సంబంధించిన సీక్రెట్ కిల్లర్స్ అంతా ఇదే గల్లీలో ఉంటారు. ఆ గల్లీలో తన డేగకలతో చుట్టూ చూస్తూ మటన్ కొడుతున్న మస్తాన్ ఫోను రింగ్ అయింది. ఫోన్ స్క్రీన్పై ఉన్న పేరు చూసిన వెంటనే అతను చేతులు ఫ్రెష్గా తుడుచుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు భయ్యా అని అడిగాడు మస్తాన్. అటువైపు విన్న మాటల తర్వాత, భయ్యా ఈడ మంచిగా ఉండాలంటే ఎట్లుంటుంది చెప్పుండి, ముక్కులు మూసుకున్న సేపల కంపు కొడుతూనే ఉంటుంది అని అన్నాడు మస్తాన్. అటు చెప్పిన మాటలు విని, అవునా అన్న, మన గల్లీ మొదలుగాకముందే మైసమ్మ పాంటేలా కాడ సార్ని కలవచ్చు, ఆడ ఇంటర్నెట్ సెంటర్ ఉంది కదా, ఆడ కలిస్తే బాగుంటుంది అని అన్నాడు మస్తాన్. సరే అన్న, మీకెందుకు, నేను చూసుకుంటా కదా అన్నాడు మస్తాన్. ఫోన్ మాటలు విన్న టోనీ, ఎవరన్నా వాళ్ళు ఈడికొచ్చి కలుసుడేంది అని అడిగాడు.
ఎవరో ఫారెన్ నుంచి వచ్చిండట, రాగానే పెళ్లి చేసుకున్నాడట. నేను కూడా చూసిన, గా న్యూస్ ఇంకా వైరల్ అయితేనే ఉన్నది. ఏదో జుగాడ్ చేయనీకి చెప్పనీకి మన సంతానం అన్నను కలవాలంట. గదానికి మన అడ్డతానా ఎందుకన్నా మీటింగు అని అడిగాడు టోనీ. ఏమోరా, దీని వెనుక ఏం మతలబు ఉన్నదో ఏమో అన్నాడు మస్తాన్. ఇదంతా ఎదురుగా ఉన్న ఫిష్ బాబ్జీ చెవిలో పడింది. అంతే. అక్కడ ఎదురుగా వచ్చిన బేరాన్ని కూడా వదిలిపెట్టి కొద్ది దూరం వరకు ఫాస్ట్గా వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు. సార్, ఆ ఫారెన్ నుంచి వచ్చిన ఆయన ఎవరినో కలుస్తానని మస్తానన్నకు ఫోన్ చేశాడు. మైసమటేల దగ్గరున్న అని అక్కడ తను విన్న మొత్తం మ్యాటర్ అంతా ఫోన్లో ఎవరికో చెప్పాడు. ఫోన్ అయ్యాక అటు ఇటు చూసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు బాబ్జీ. అతని వెనుక నుండే ఇంకో వ్యక్తి ఫాలో అయ్యారు. స్వప్నిక, విజయ్లిద్దరూ లంచ్ చేసి ఇంతకుముందు వెళ్ళిన టెక్స్టైల్ దగ్గరికి వెళ్ళగా వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ బ్లౌజ్ రెడీగా ఉంటుంది. దాంతో విజయ్, స్వప్ని వెళ్ళి చేంజ్ చేసుకోనరా అని అన్నాడు. లోపలికి వెళ్ళిన స్వప్నిక బట్టలు మార్చుకోకుండా బయటకి రాగా అది చూసిన విజయ్ ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు. నేను ఇక్కడ మార్చుకోను విజయ్, ఇక్కడ ఎందుకో నాకంతా అనీజీగా ఉంది. ఆఫీస్కి వెళ్ళాక అక్కడే మార్చుకుంటాను అని చెప్పింది స్వప్నిక. విజయ్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా స్వప్నిక అతని పక్కన ఎక్కి కూర్చోగానే తనెందుకో సీరియస్గా ఉండడంతో ఆఫీస్ వచ్చే వరకు ఎవ్వరూ మాట్లాడకుండా ఉండిపోయారు. విజయ్ తన కారుని డైరెక్ట్గా పార్కింగ్ ప్లేస్లో ఆపి తన క్యాబిన్కి ఉన్న లిఫ్ట్లోకి ఎక్కారు. మధ్యాహ్నం అవడం వల్ల జనాలెవరూ లేకపోవడంతో తన క్యాబిన్ని ఆనుకుని ఉన్న రూంలోకి వెళ్ళగా కాశీకి ఫోన్ చేసి ఇప్పుడు ఎవరిని లోనికి పంపొద్దని స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశాడు విజయ్. స్వప్నిక వాష్రూమ్లోకి వెళ్ళగా ఇంతలో మహేష్ ఫోన్ చేశాడు విజయ్కి. ఏమేంద్రా, ఉన్నట్టుండి ఎటు మాయమయ్యారు అని అడిగాడు మహేష్. ఆఫీస్కి వచ్చేసాం కానీ నాకు నీ సలహా ఒకటి కావాలరా అని అన్నాడు విజయ్. ఏంటి, ది గ్రేట్ విరాజ్ రవిచంద్రకి నా సలహా కావాలా? 8th వండర్ అని ఎగతాళి చేశాడు మహేష్. అరే బావా, అది బిజినెస్లోరా, నీకు తెలుసు కదా. అమ్మాయిలని బిజినెస్ పరంగా డీల్ చేస్తానేమో కానీ మిగతా విషయాల్లో మాత్రం నేను చాలా దూరంగా ఉంటాను. ఇప్పుడు ఈ కొరకరాని కొయ్య స్వప్నికను ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలియటం లేదురా అని అన్నాడు విజయ్. నువ్వు ఇంత ఇదిగా అంటున్నావు కాబట్టి నేను ఒక విషయం అడుగుతాను, సూటిగా చెప్తావా అని సీరియస్గా అడిగాడు మహేష్. అదేంట్రా అంత మాట అనేసావు, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా అని డబుల్ సీరియస్గా అడిగాడు విజయ్. నిజమే, విజయ్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. అయితే నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా, లేక కొంతకాలం తర్వాత వదిలేయాలనే ఆలోచన ఉందా అని అనుమానంగా అడిగాడు మహేష్. మహేష్ అలా అడగగానే, చాచా అలాంటిదేం లేదురా, నేను ఆమెను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. తర్వాత కాంట్రాక్ట్ గురించి నీకు తెలిసిందే కదా అని అన్నాడు విజయ్. అవునరా బావా, ఆ అమ్మాయే ముందుకు వచ్చి నీకు దగ్గరవ్వాలని ఎందుకు చూస్తున్నావు? నీ ఈగో ఏదో పక్కకు పెట్టి నువ్వే ముందుకు దూసుకుపో అని అన్నాడు మహేష్. ఎలారా, దానికైనా తను దూరంగా ఉంటుంది, ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు అని బాధగా అన్నాడు విజయ్. ఎలా ఇస్తుందిరా, మీద కాంట్రాక్ట్ పెళ్ళి, దానివల్ల ఆమె ముందుకు రావడం లేదు కావచ్చు, ఎందుకంటే ఆడపిల్ల కదా, ఆమె భయాలు ఆమెకు ఉంటాయి అని అన్న మహేష్ మాటలు విన్న విజయ్కు అది నిజమే అనిపించింది. విజయ్ చూస్తుంటే ఆ అమ్మాయి వెనక ఏదో బాధ ఉందిరా, దేనికో భయపడుతుంది, చెప్పలేం, అది కూడా నీకు సంబంధించిన విషయమే కావచ్చు. స్వప్నిక చెప్పలేకపోతుందేమో, అందుకే ముందు తనని ఇష్టపడుతున్నానని, ఆమెను విడిచిపెట్టనని, జీవితాంతం స్వప్నికకు తోడుగా ఉంటానని ఆమెలో ఒక నమ్మకాన్ని కలిగించు, స్నేహంగా ఉంటూ మెల్లిగా తనని నీ దారికి తెచ్చుకో అని అన్నాడు మహేష్. అదంతా విన్న తర్వాత విజయ్ కూడా సరే అంటూ మాటిచ్చాడు. కానీ నీకు అంటే ముక్కు మీదే ఉంటుంది కోపం, ఆమెను డీల్ చేసేటప్పుడు కొంచెం కోపం తగ్గించుకో, తొందరపడకుండా ఉండు అని విజయ్కు ఉపదేశించాడు మహేష్. ఇంతలో వాష్రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఫోన్ డిస్కనెక్ట్ చేసిన విజయ్ అటువైపు తిరిగి చూశాడు. స్వప్నిక హెయిర్ అంతా పైకి చుట్టుకొని క్లచ్ పెట్టుకుని నీలిరంగు బాత డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది. కాలివేళ్లకు తను తొడిగిన వెండి మట్టెలు మెరుస్తూ ఉంటే మెడలో తాను కట్టిన పసుపు తాడు పచ్చగా ఆమె రంగులో కలిసిపోయి కనబడుతుంది. మోడ్రన్ డ్రెస్సెస్, జీన్స్, టీషర్ట్స్ ఏవి వేసుకున్నా కూడా ఈ కాలపు అమ్మాయిల్లా కాళ్లకున్న మెట్టెలు, మెళ్ళో ఉన్న మంగళసూత్రం మాత్రం తీయదు అని అది గుర్తొచ్చిన విజయ్ నవ్వుకున్నాడు.
ఇంకా ఆమె ఆ రెస్టారెంట్లో కనపడి వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచిస్తుందేమో. అందుకే కొంచెం డల్గా ఉంది. స్వప్నిక శారీ బాక్స్ని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్నాయి. తనకు చాలా ఇష్టమైన కలర్ కాంబినేషన్ చీర అది. మెరూన్ శారీకి గోల్డ్ కలర్ ప్యాచ్ ఉండి నెట్టెడ్ శారీ సెల్ఫ్ చికెన్ కారీ వర్క్ ఉంది. మెత్తగా చాలా బాగుందా చీర. గోల్డ్ కలర్ బాడీకి మెరూన్ నెట్టెడ్ ఫుల్ హ్యాండ్స్తో కుట్టిన బ్లౌజు చాలా బాగా కుదిరింది. 10 నిమిషాల్లో చక్కగా రెడీ అయి వచ్చిన ఆమెను చూసిన విజయ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఇంత అందమైన అమ్మాయి తన భార్య కావడం నిజంగా అదృష్టమని మనసులో పొంగిపోయాడు. కానీ ఆ బ్లౌజ్ ఎందుకో తేడాగా కనిపించింది అతనికి. భుజాలపైన కొద్దిగా లేస్తూ కనిపించగానే కోపంగా చూశాడు విజయ్. ఇడియట్, ఇంత మంచి బ్లౌజుని వెధవ పాడు చేశాడు. అయిపోయాడు వాడు నా కొడుకు అంటూ కోపంగా కాశీకి ఫోన్ చేయపోయాడు విజయ్. ఏయ్ విజయ్, ఒక్క సెకండ్ ఆగండి, బ్లౌజ్కి ఏం కాలేదు, మీ హెల్ప్ కావాలి అని కొంచెం అనీజీగా చెప్పింది స్వప్నిక. ఆమె దగ్గరగా వచ్చి నిలబడిన విజయ్, ఏంటి నా హెల్ప్ కావాలా? ఏంటో చెప్పు, నీకోసం నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను అని అన్నాడు విజయ్. అది అది ఏం చెప్పాలి నీకు? ఈ బ్లౌజ్ టాజిల్స్ చీరలో చిక్కుకున్నాయి. నెట్టెడ్ కదా, నాకు తీసుకురావడం లేదు. ఒక్కసారి చూడండి ప్లీజ్ అని అడిగింది స్వప్నిక. అతను ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. మిమ్మల్నే అని మళ్ళీ అంది స్వప్నిక. ఆమె భుజాలపై చేతులు వేసి వెనక్కి తిప్పిన విజయ్ ఆ టాజిల్స్ ఉన్న డోరిల్లు ఇంత పొడుగ్గా ఉండడంతో నడుం కింది నుండి చీర కట్టు లోపలికి వెళ్ళి చిక్కుకొని ఉండడం గమనించాడు. బ్లౌజ్కి చీరకి మధ్య తెల్లగా నున్నగా సన్నని ఆమె నడుము మెరిసిపోతూ చాలా టెంప్టింగ్గా కనిపించింది. అతను తన చేతులను ఆమె నడుంపైన వేయగానే స్వప్నిక ఒంట్లో వేల ప్రకంపనలను విజయ్ గమనించాడు. చీరను తప్పించి బయట కింది నుండి ఉన్న డోరీలను తీశాడు విజయ్. ఆ నున్నని మెడవంపును చూశాక తనని తాను మర్చిపోయాడు విజయ్. అతని మునివేళ్ళు నడుము వంపు నుండి మెడవంపు వరకు తన ఒంటి మీద డాన్స్ చేస్తూ ఉంటే స్వప్నిక మైమర్చిపోయింది. వెనుక నుండి ఆమెను అలాగే కౌగిలించుకుని మెడపైన ముద్దుల వర్షం కురిపించాడు విజయ్. స్వప్నిక తన్మయత్వంతో కళ్ళు మూసుకోవడం ముందు అద్దంలో గమనించిన విజయ్ ఆమెను తన వైపు తిప్పుకుని మెడవంపు నుండి అత్తారింటికి దారేదంటూ అతని పెదవులు వెతుకుతూ ఆమె పెదవులపై ఆగి కొద్దిసేపు సేద తీరాయి. విజయ్ పెదవులు చేసే అల్లరికి ఒక్కసారిగా స్వప్నిక అతని మెడ చుట్టూ హారంలా తన చేతులు వేసి అతన్ని అల్లుకుపోయింది. ఒక 2-3 నిమిషాల పాటు డీప్ కిస్ తీసుకుంటున్న అతని నుండి ఊపిరి ఆడక ఆమె విడిపించుకుని, అబ్బా విజయ్, ఊపిరాడనివ్వండి అని ఆయాసపడుతూ చిరుకోపంగా చూసింది. తననే తదేకంగా చూస్తున్న అతన్ని చూసి సిగ్గుతో విజయ్ గుండెల్లో తన ముఖాన్ని దాచుకుంది స్వప్నిక. అంత సిగ్గుపడితే ఎలా మై డియర్ వైఫీ అని అన్నాడు విజయ్. తనని గట్టిగా హగ్ చేసుకున్న అతని వైఫీ అనే పిలుపు చాలా కొత్తగా అనిపించింది స్వప్నికకు. అతని నుండి వస్తున్న పెర్ఫ్యూమ్ వాసన పాత జ్ఞాపకాలను రేపుతూ ఉంటే వాటిని చెరిపేసి ఇక నుండి అది మర్చిపోయి విజయ్తో కొత్త లైఫ్ని లీడ్ చేయాలని మనసులో చాలా గట్టిగా ఒక డిసిషన్కి వచ్చింది స్వప్నిక. కలలో వెంటాడే అతని గురించి ఆలోచిస్తూ విజయ్కి దగ్గరవడం స్వప్నికకు అసలు నచ్చడం లేదు. అతను వచ్చి తన ముందు నిలబడ్డా ఇక తను అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే విజయ్ తను ఒకటయ్యాక పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ ఈ 6 నెలల కాంట్రాక్ట్ తర్వాత విజయ్ డివోర్స్ ఇచ్చినా కూడా తను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించాలని అనుకుంది. ఇలా ఆలోచించిన స్వప్నిక మనసు చాలా తేలికయ్యింది. ఇన్ని రోజులు తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ నుండి ఆమె బయటపడింది. వెంటనే తను కూడా అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది స్వప్నిక. ఆమెలో వచ్చిన చేంజెస్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు విజయ్. వీలు చూసుకుని తనకు జరిగిన ఇన్సిడెంట్, కలలో వెంటాడే అతని గురించి విజయ్కు చెప్పాలని అనుకుంది స్వప్నిక. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్ అని గుసగుసగా అతని చెవిలో చెప్పింది స్వప్నిక. ఆమె థ్యాంక్స్ ఎందుకు చెప్తుందో అర్థం కాని అతను, థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు కాదు డియర్, నేను చెప్పాలి అని అన్నాడు విజయ్. ఇంతలో విజయ్ ఫోన్ రింగ్ అవగానే ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. స్వప్నిక అతని నుండి దూరంగా జరిగి తన చెదిరిన జుట్టును అద్దంలో చూస్తూ సవరించుకుంది. ఎక్స్టెన్షన్ రూమ్ నుండి తన క్యాబిన్లోకి వచ్చిన విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు కాశీ, ఏంటి అని అన్నాడు విజయ్. సార్, సంతానాన్ని మనం కలవడానికి వెన్యూ టైము 2 ఫిక్స్ చేశాను అని చెప్పాడు కాశీ. వెరీ గుడ్. ఎప్పుడు, ఈవినింగా? ఎక్కడా? మరి నాకు తెలియదు కదా.
ఆహా! ఓకే. ఇద్దరం వెళ్దాం అని అన్నాడు విజయ్. ఫోన్ డిస్కనెక్ట్ చేసి అక్కడికి వచ్చిన స్వప్నికతో, ఓకే స్వప్ని, నువ్వు నీ వర్క్ చూసుకో. సాయంత్రం బయట కొంచెం పనుంది నాకు. నేను కాశీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. తిరిగి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. గిరి నీ కారులో నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని అన్నాడు విజయ్. సరేనని తల ఊపిన స్వప్నిక కింద ఉన్న తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. కంప్యూటర్ ఆన్ చేసి తన మెయిల్స్ చెక్ చేసుకోసాగింది స్వప్నిక. ఇంతలో అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది తనకి. అది గుర్తుపట్టిన స్వప్నిక నుదుటిపైన చిరు చెమటలు అలుముకున్నాయి. ఇంతకీ ఫిష్ బాబ్జీ ఎవరితో మాట్లాడాడు? బాబ్జీని ఫాలో అయిన మరొక వ్యక్తి ఎవరు? విజయ్ వెనుక అసలు జరుగుతున్న కథ ఏంటి? ఇందులో స్వప్నిక పాత్ర ఎంతవరకు ఉంది? విజయ్ సంతానాన్ని కలవడం వల్ల లాభమేంటి? ఆ అన్నోన్ పర్సన్ స్వప్నికకు ఎందుకు ఫోన్ చేశాడు? ఇవన్నీ తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. ప్రతి పాటు విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వీడియో పెట్టడం లేట్ అయినందుకు ఏమనుకోకండి. మీ అందరి సపోర్ట్తో ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న చంద్రవర్షిని ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. మీ అందరికీ పదే పదే చెప్తున్నాను, మన ఛానల్ ఓపెన్ చేసి రేపటికి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ అయిన సందర్భంగా కొంచెం సబ్స్క్రైబర్స్ 1000 మెంబర్స్ పెరిగేలా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.